జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహం దగ్గర నల్ల దుస్తులు ధరించి జాతీయ జెండాలతో నిరసన తెలిపారు. భారత్ను దెబ్బతీయాలని చూస్తున్న పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ఉగ్రదాడికి పాల్పడ్డ దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఈ నిరసనలో ఎంపీలు లక్ష్మణ్, ఈటెల రాజేంద్ర కూడా పాల్గొన్నారు. हम करेंगे देश की रक्षा कौन करेगा? हम करेंगे उग्रवाद पाकिस्तान ఊటాలకు బలైనటువంటి భారత ముద్దుబిడ్డలు, భారత మాత ముద్దుబిడ్డలు వాళ్ళకి నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి, ఆ టెర్రరిజాన్ని, ఆ టెర్రరిస్టు మూకలకు అండగా ఉన్నటువంటి దేశం తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడిప్పుడే జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేయబడిన తర్వాత స్వేచ్ఛ స్వతంత్రాలతో ఊపిరి పీల్చుకొని అభివృద్ధి జరుగుతున్నటువంటి ఆ ప్రాంతం మీద కళ్ళు గుట్టి ఆ దేశంలో పాకిస్తాన్లో అన్నం పెట్టలేని ఆ ప్రభుత్వాలు, శాంతి భద్రతలు మెయింటైన్ చేయలేని ఆ ప్రభుత్వాలు ఇవాళ భారతదేశాన్ని అస్థిరపరచాలన్నటువంటి నీచమైన నికృష్టమైన కుట్రలో భాగమే ఇవాళ మన ఆర్బిట్రేషన్లో వచ్చి ఇవాళ మీరు హిందువులా, మీరు ముస్లింలా అని చెప్పి మరీ ఏరి కోరి ఇవాళ మా బిడ్డల రక్తాన్ని కళ చూసినటువంటి దుర్మార్గుల అంతనే ఇవాళ భారత నిజమైనటువంటి ప్రతినప్పున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం.